ఇదంతా సోరోస్ నడిపిస్తున్న డీప్ స్టేట్ మీడియా మీకు తెలిసిందే కదా. ఈ డీప్ స్టేట్ వాళ్ళంతా భారతదేశంలో కూడా ఎన్జిఓస్ అనే పేరుతో భారతదేశ ఎదుగుదలని డ్యాములు కానీ ఇట్లాంటి ఏమన్నా బిల్డింగ్స్ ఇట్లాంటివన్నీ కడుతుంటే అడ్డుకుంటా, చైనాకి, పాకిస్తాన్కి, అమెరికాకి వీటన్నిటికీ హెల్ప్ చేస్తా భారతదేశ ఎదుగుదలని అడ్డుకుంటా ఉంది ఎప్పటికప్పుడు. వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా కానీ మోదీ వీటన్నిటిని ఎదుర్కొంటా మూడోసారి ప్రధాని అయ్యారు. దాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి ఇప్పుడు నుంచే రెడీ చేస్తున్నారు వీళ్ళంతా. ఈ విషయం అనేది భారతీయులందరూ క్లియర్గా తెలుసుకోవాలి. దీన్ని డౌన్ ప్లే చేస్తున్నారు పహల్గామ్ అటాక్ని. ఆల్రెడీ వెస్టర్న్ మీడియాలో ఇప్పుడు పాకిస్తానే గెలిచింది, పాకిస్తానే అప్పర్ హ్యాండ్, మన భారతదేశం వాళ్ళు అక్కడ సివిలియన్స్ని చంపారు అని రాస్తున్నారు. మనకు తెలుసు ఆల్రెడీ క్లియర్గా మన వాళ్ళు బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. ఒక్క సివిలియన్ కూడా మన వాళ్ళు టార్గెట్ చేయలేదు. ఓన్లీ మిలిటరీ బేసిస్, టెర్రరిస్ట్ క్యాంప్స్ వాళ్ళే మన వాళ్ళ ఇళ్ల మీద, గుళ్ళ మీద, గురుద్వారాల మీద